ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి లక్ష్మీదేవి యొక్క రూపాల గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. లక్ష్మీదేవికి ఉన్న రూపాల్లో పాతాళంలో ఆ తల్లి నాగలక్ష్మిగాను, గృహంలో గృహలక్ష్మిగాను, గోవులలో కామధేనువుగాను, యజ్ఞాలలో దక్షిణాదేవిగాను, చంద్రుడిలో శోభాలక్ష్మిగాను, సూర్యుడిలో తేజోలక్ష్మిగాను, అలాగే పృథ్వీలో మహాలక్ష్మిగాను పిలువబడుతుంది. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్షాలు మనం పొందడానికి ప్రతి ఒక్కరూ కూడాను నిత్యం కూడా ఇంద్రకృత లక్ష్మీ స్తవం అనేటువంటిది ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఉంచినప్పుడు దాని పక్కనే వినాయకుడిని కూడా ఉంచండి. ఎందుకని పెట్టాలంటే లక్ష్మీదేవి చంచలత్వం కలిగినటువంటి స్వభావం ఉంది, ఒక చోట ఉండదు అని చెప్పేసి. వినాయకుడిని కనుక పెట్టినట్టయితే వెళ్ళొచ్చులేవమ్మా కూర్చో అని చెప్పేసి ఆయన వెళ్ళనీయకుండా చేస్తాడు. ఎందుకంటే స్వామివారికి రోజు కూడాను మనం మొట్టమొదట పూజ చేసి కాస్త ఉండ్రాయో బెల్లం ముక్కో పెడతాం కదా. ఆయన కృతజ్ఞతగా మన పట్ల అనుగ్రహాన్ని ప్రసాదించడానికి లక్ష్మీదేవిని మన ఇంటి నుంచి వెళ్ళనీయకుండా కూర్చోవమ్మా వెళ్ళొచ్చులే ఏమైంది తొందర అని చెప్పేసి ఆమెను కూర్చోమంటాడు. సరే నాయన చెప్పావు కాబట్టి కూర్చుంటానంటుంది. అందుకని ఏ ఇంట లక్ష్మీదేవి విగ్రహం పక్కన వినాయకుడు ఉంటారో ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. చాలామంది అంటుంటారు ఎంత డబ్బు సంపాదించినా నిలవట్లేదండి, ఖర్చు అయిపోతుంది, అర్థం కావట్లేదని. మీరు పూజా మందిరంలో లక్ష్మీదేవి పక్కన వినాయకుడు లేడనమాట. ఒకసారి చూసుకోండి. అది అట్లా చూసుకుంటే రేపు వినాయకుడిని తెచ్చిపెట్టండి. వినాయకుడి యొక్క వెండితో తయారు చేసినటువంటి రూపు ఉంటుంది, లేకపోతే రూపాయి బిళ్ళ మీద వినాయకుడిని చెక్కింది ఉంటుంది. అది ఉంచితే సరిపోతుంది కదా. లక్ష్మీదేవి పక్కన వినాయకుడు అలా ఉంచుకొని చూడండి, మీ ఇంట్లో డబ్బులు ఖర్చు కావడం తక్కువ అయితే. అంతేకాకుండా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైంది ఏకాక్షి నారికేళం. ఏకాక్షి నారికేళాన్ని మోతీ శంఖంలో ఉంచి, శంఖాలు చాలా విశిష్టవంతమైనవి, దానిలో మోతీ శంఖం చాలా గొప్పది. ఆ మోతీ శంఖంలో ఏకాక్షి నారికేళం ఉంచి ఒక చుక్క నీరు వేసి నమస్కారం చేస్తే చాలండి, లక్ష్మీ కటాక్షం అనేటువంటిది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మికి స్వాగతం పలికేటప్పుడు ఏకాక్షి నారికేళం మోతీ శంఖంలో ఉంచి పూజ చేయండి. తప్పనిసరిగా మీకు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కటాక్షాలు వచ్చి తీరుతాయి. ఇంట్లో బీరువా మాత్రం ఉత్తర గోడకు ఆనించకుండా కొద్దిగా ముందుకు జరిపి దక్షిణం చూస్తున్నట్టుగా ఉంచి ఆ బీరువాలో కస్తూరికాయ ఉంచండి. కస్తూరి మృగం నుంచి ఉద్భవించే కాయ కస్తూరికాయ. ఆ కాయను కనుక మీరు బీరువాలో పెట్టుకుంటే తరగని సంపదతో తొలతూగుతారు. తరతరాలుగా మీ మునిమున వాళ్ళ దగ్గర నుంచి కూడాను సౌఖ్యాన్ని పొందుతారు, లక్ష్మీ కటాక్షాన్ని అనుభవిస్తారు అని చెప్పేసి శాస్త్రం. అంత గొప్పది ఆ యొక్క కస్తూరికాయ అనేటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానంతో ఉండేటువంటిది మనకు ప్రకృతిలో దొరికేటువంటి వస్తువే. ఇది కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నేను అమరావతిలో ఉంటాను, అందరికీ తెలిసిన విషయమే. అమరావతి అంటే రాజధాని అమరావతి కాదు, మాది అమరావతి దివ్యక్షేత్రం. అమరావతి దివ్యక్షేత్రం పాండురంగ వీధిలో మాచిరాజు వేణుగోపాల్ గారు లేదంటే చెప్తారు. మీకు కావాల్సిన వాళ్ళు ఎన్ని సమస్యలున్నా నన్ను సంప్రదించండి. అది మీ యొక్క ప్రభావరీత్యా చెప్పడం జరుగుతుంది. అంతా ఈశ్వరేచ్ఛ అన్నమాట. నేను నిమిత్త మాత్రుని. సర్వజనావళి సుఖంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మనం భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మన జీవితాలకు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి మనం నమ్మి తీరాల్సిందే. ప్రతి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మూడే కదా.
ఒకటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈ 3 ఉంటే చాలు. తర్వాత కీర్తి ప్రతిష్టలు, తను అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించడం. వీటన్నిటికీ నాంది వాక్యం పలికేది ఎవరు? సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుని కొలిచేటువంటి గొప్ప మంత్రం ఏంటి? బాలాంబికేశ వైద్యేశ భవరోగ వినాశక అని చెప్పేసి అనుకోవాలి. ఇలా కనుక అనుకుంటే సర్వేశ్వరుడు అన్నిత్యం కూడా మన్ని కాపాడి రక్షిస్తుంటారు. మీ ఇంటి ముంగిట మాత్రం మారేడు చెట్టు మాత్రం వేయండి. మారేడు చెట్టును చూసినా, ఒక చెంబెడు నీళ్లు పోసినా మీ ఇంటి ముంగిట కామధేనువు నిలిచినట్టు లెక్క. మారేడు చెట్టు యొక్క గొప్ప విశిష్టతను ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోండి. మారేడు వృక్షాన్ని ఇంటికి పడమర దిశలో కానీ లేక దక్షిణ దిశలో కానీ కూడా వేసుకోవచ్చు. ఏకబిల్వం శివార్పితం అంటూ ఆ మారేడు దళాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు, జన్మ ధన్యమై తీరుతుంది సుమా.